జీవితాలు తెగిపోయినాయి. కొంతమంది సమాధిలోనికి వెళ్ళినారు. కొంతమంది హాస్పిటల్స్లలో మరణ పడకలో వారు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రభు స్తోత్రం. దేవుని కృపా వాత్సల్యత మన ఎడల ఈ దినము కూడా నూతనంగా పుట్టిన కారణాన్ని బట్టి గొంతులూపిరి కలిగి బ్రతికి పట్టకట్టి సజీవులకు లుంచబడి సజీవనాన దేవుణ్ణి, కృపగల దేవుణ్ణి కీర్తించుకునే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇదంతా కేవలము ఆ దేవుని యొక్క కృప ద్వారానే జరిగింది. కాబట్టి కృపగల దేవుణ్ణి మనము వ్యక్తిగతంగా ప్రజలతో కలిసి ఆయనను ఆరాధన చేసి కనపరుస్తూ వచ్చినాం. మంచిది. ఈ కృపగల దేవుణ్ణి ఇంకా నువ్వు దేవుడుగా తెలుసుకోకుండా ఉన్నావేమో. ఈ కృపగల దేవుడు నిన్ను రక్షించాలని పిలుస్తా ఉన్నాడు. ఇంకెన్ని రోజులు ఈ కృపగల దేవునికి దూరంగా ఉంటావు? ఏ రోజు ఎంత సంభవిస్తుందో నీకు తెలియదు. మరణానికి మర్యాద లేదు. ఎప్పుడైనా ఏ రూపములైనా అది నిన్ను తాకచ్చు. కాబట్టి మరణించిన తర్వాత నీవు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించుకోకుండా మరణిస్తే పాతాళం అగ్నిగుణం నీ కొరకే ఎదురు చూస్తా ఉంది. అక్కడ వేదన, బాధ, దుఃఖం భరించలేవు. అది కాబట్టి భరించలేని నరక లోనికి నువ్వు వెళ్ళకూడదని కృప కలిగిన దేవుడు నిన్ను కృపచేత పిలుస్తా ఉన్నాడు.